ఫ్రెండ్స్, ప్రతి ఉదయం ఈ మనిషి తన కత్తితో ఎడారి ఇసుకను తాకి తన కాళ్ల కింద నేలను ఫీల్ అవుతుంటాడు. ఒకరోజు అతని ముందు ఇసుక హఠాత్తుగా కుంగిపోవడం మొదలవుతుంది. దీన్ని చూసి ఉత్సాహంతో ఆగిపోయిన అతను వెంటనే తన టీం ని పిలుస్తుంటాడు. ఎడారిలో బావిని వెతకడం అనేది వాళ్లకి పాత పద్ధతి. 3 రోజుల నుంచి వాళ్లకి నీళ్లు ఒక్క చుక్క కూడా దొరకదు. ఇప్పుడు వాళ్ల ఆశలన్నీ ఈ ఒక్క మూల మీద ఆధారపడి ఉంటుంది. కానీ బావి మూత తీసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. లోపల నీళ్లు ఒక్క చుక్క కూడా ఉండదు. టీంలోని నిరాశ చెండాలమైన మొహాలు చూసి కెప్టెన్ ఒక రాయి తీసుకుని బావిలోకి విసురుతుంటాడు. కింది నుంచి చిన్న శబ్దం వస్తుంది. దాంతో అందరూ ఇంకా ఆందోళనకు గురయ్యారు. ఎడారిలో చిక్కుకున్న ఆ సైనికుల దగ్గర నీళ్లు లేవు. చావు వాళ్ల కోసం ఎదురు చూస్తోంది. కానీ కెప్టెన్ ఓడిపోవడానికి నో చెప్తుంటాడు. అతను జాక్ కి ఆర్డర్ ఇస్తుంటాడు, కిందికి వెళ్లి చూడమని. కింద ఏమీ ఉండదు. కానీ జాక్ తిరిగి పైకి ఎక్కుతుండగా బావి గోడ మీద స్వల్పంగా తడి అనిపిస్తుంది. జాగ్రత్తగా తడిమినప్పుడు ఒక చిన్న మూల నుంచి నీళ్ల చుక్క నెమ్మదిగా కారుతోందని గమనిస్తుంటాడు. సంతోషంతో గెంతులేస్తూ జాక్ బిగ్గరగా అరుస్తుంటాడు, ఒక్క బటన్ తీసుకుని రండ్రా. టీం వెంటనే ఒక చిన్న డబ్బా ఇస్తుంది. జాక్ జాగ్రత్తగా ప్రతి చుక్కని సేకరించి డబ్బాలో వేసేస్తాడు. నీళ్లు చాలా తక్కువ ఉంటాయి, కానీ అది ఒక చిన్న ఆశా కిరణంగా మారుతుంది. 9 మంది టీం కి బతకడానికి మళ్లీ ఒక ఆశ జన్మిస్తుంది. కెప్టెన్ వెంటనే మరిన్ని బటన్లు తెమ్మని ఆర్డర్ ఇస్తుంటాడు. గంటల తరబడి కష్టపడిన తర్వాత వాళ్ళు 2 లంచ్ బాక్స్ ల నీళ్లు సేకరించారు. జాక్ అందరికీ చెప్తుంటాడు, ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పైకి తీసుకెళ్దాం. అందరూ చాలా దాహంతో ఉంటారు. కానీ కెప్టెన్ ఒక కఠినమైన రూల్ పెడుతుంటాడు, ప్రతి సైనికుడు 3 గుక్కలు మాత్రమే తాగాలి. 3 రోజుల నుంచి నీళ్లు ఒక్క చుక్క కూడా తాగని ఆ సైనికుల శరీరంలో మళ్లీ జీవం వస్తుంది. నీళ్లు తక్కువే, కానీ ఆ సైనికులకి బతకడానికి ఒక కొత్త కారణం దొరుకుతుంది.